అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ప్రతి అప్డేట్, ప్రతి డౌట్ క్లియర్ చేస్తూ మన ఛానల్‌లో వీడియోస్ అయితే వస్తున్నాయి. వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకంటే భవిష్యత్తులో మీకు మరిన్ని అప్డేట్స్ అందించడానికి నాకు ఒక మోటివేషన్ లాగా ఉంటుంది. ఇక వివరాలకెళ్తే తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్‌నైతే ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. 4 ఏళ్లలో 20 లక్షలకు పైగా ఇండ్లు నిర్మించి పేదవారికి సొంతింటి కల నిజం చేయాలని అయితే ప్రయత్నం చేస్తుంది. మరి దాదాపు ప్రజాపాలనలో వారిలో గ్రామ సభల్లో ఇందిరమ్మ ఇండ్ల కోసం దాదాపు 80 లక్షల దరఖాస్తులు వచ్చినాయి. అంటే ఇందిరమ్మ ఇండ్ల కోసం భారీ ఎత్తున డిమాండ్ ఉంది. కానీ ప్రభుత్వం అయితే 80 లక్షల దరఖాస్తుల్లో కేవలం 20 లక్షల మందికే ఈ 4 సంవత్సరాల్లో ఇందిరమ్మ ఇల్లు నిర్మించిస్తుంది. అంటే ఇంకా 60 లక్షల మంది ఆశావాహులకి ఇందిరమ్మ ఇల్లు దక్కే ఛాన్స్ అయితే లేదు. మరి అదే కాక సొంత ఇంటి కళ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇటు గ్రామీణ ప్రాంతాల్లో అయితే కొంచెం తక్కువ ఖర్చుతో ఇల్లు అయితే నిర్మించుకోవచ్చు. కానీ పట్టణ ప్రాంతాలు, సిటీ చుట్టుపక్కల అయితే చాలా ఇల్లు నిర్మించుకోవాలంటే ఫ్లాట్ కొనాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా చాలా పేదవారికి, మధ్యతరగతి వారికి అయితే చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఒక తీపి కబురైతే చెప్పబోతుంది. మధ్యతరగతి వర్గాల వారికి హైదరాబాద్ చుట్టూ, ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ తక్కువ ధరలకే ఒక హౌసింగ్ బోర్డ్ లాగా నిర్మించి ఇండ్లు నిర్మించి తక్కువ ధరకే ఇండ్లు పేదవారికి, మధ్యతరగతి వారికి ఇవ్వాలని చెప్పేసి ఎంతో కొంత డబ్బులు తీసుకొని కట్టించుకొని తక్కువ ధరకు హౌసింగ్ ఇండ్లు మంజూరు చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తోంది. ఇక ఔటర్ చుట్టూ హౌసింగ్ కాలనీలు, హైదరాబాద్ నగరంలోని భూములను అమ్మి నిర్మించేందుకు హౌసింగ్ బోర్డు అయితే కసరత్తు చేస్తోంది. అందుబాటు ధరలతో అంటే తక్కువ ధరలకే ఇండ్లు అందించాలని చూస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అప్లికేషన్ చూస్తే 80 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. ఇంకా హైదరాబాద్లో కూడా ఉపాధి కోసం అందరూ కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి హైదరాబాద్కి వలస వెళ్తున్నారు. కాబట్టి హైదరాబాద్ చుట్టుపక్కల తక్కువ ధరలతో ఇల్లు నిర్మించి పేద మధ్యతరగతి వారికి ఇవ్వాలని చెప్పేసి భావిస్తుంది. దీనిపై ఒక కన్సల్టెన్సీ ఏర్పాటు కోసం టెండర్లు కూడా పిలిచింది హౌసింగ్ బోర్డు. మరి విస్తృత స్థాయిలో హైదరాబాద్ చుట్టూ అపార్ట్మెంట్ నిర్మించే అవకాశమైంది. రాష్ట్రంలో మధ్యతరగతి ప్రజల కోసం అందుబాటు ధరల్లో ఉండే గృహాలను నిర్మించేందుకు గృహ నిర్మాణ శాఖ అయితే సిద్ధమైంది. ఒకప్పుడు ఆసియాలోనే అతిపెద్ద కాలనీగా కేపీహెచ్బీ వంటి భారీ హౌసింగ్ కాలనీలు రూపొందించిన బోర్డు ఇప్పుడు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ కాలనీలు నిర్మించి మధ్యతరగతి వారికి కొంత డబ్బులు కట్టించుకొని ఇవ్వాలని చూస్తుంది. ఇక ఉమ్మడి ఏపీలో 2013లో హైదరాబాద్ శివార్లలోని రావిర్యాలలో విల్లాల నిర్మాణమే హౌసింగ్ బోర్డు చివరి ప్రాజెక్టు కావడం గమనార్హం. తెలంగాణ ఏర్పాటయ్యాక ఒక్క ప్రాజెక్టు కూడా చేపట్టలేదు. సుమారు పుష్కర కాలం తర్వాత మళ్ళీ ఇప్పుడు గృహ నిర్మాణాలకు శ్రీకారం చుట్టబోతుంది. హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో అందుబాటు ధరల్లో ఇళ్లు నిర్మించేందుకు పాలసీని రూపొందించాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది. ఇక ఆ పాలసీ ఎలా ఉండాలి, మరి హైదరాబాద్ చుట్టుపక్కల తక్కువ ధరలో ఇండ్లు అందుబాటులో ఉంచేందుకు అనుసరించాల్సిన పద్ధతులు ఏంటి, మరి ఏ నమూనాలో ఏ మోడల్లో ఇండ్లు నిర్మించాలి, మరి ఖర్చును తగ్గిస్తూ నాణ్యతను పెంచేందుకు మరి వినియోగించే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తదితర అంశాలపై సూచనల కోసం ఒక కన్సల్టెన్సీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఈ మేరకు హౌసింగ్ బోర్డు అయితే బుధవారం టెండర్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఈ నెల ఫిబ్రవరి 28న టెక్నికల్ బిడ్లు, మార్చి 3న ఫైనాన్షియల్ బిడ్లను కూడా తెరవనుంది. ఇంకా సిటీలో భూములు అమ్మి హైదరాబాద్ నగరం లోపల కాలనీలను నిర్మించాలంటే భారీగా ఖర్చయ్యే అవకాశం ఉంది. ఇండ్ల ధరలు కూడా ఎక్కువ ఉంటాయి. దీనితో మరి తక్కువ ధర అందుబాటు ధరల్లో ఇండ్లు ఉండేలా ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ కాలనీలు నిర్మించాలని, అవి శాటిలైట్ టౌన్షిప్ల తరహాలో ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. హౌసింగ్ బోర్డుకు చాలా ప్రాంతాల్లో వందల ఎకరాలు స్థలాలు ఉన్నాయి. కానీ వాటిలో దాదాపు 1200 ఎకరాలు వివాదాల్లో ఉన్నాయి. మరోవైపు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో చిన్న చిన్న స్థలాలు కూడా హౌసింగ్ బోర్డు ఆధీనంలో ఉన్నాయి. ఇందులో ఖరీదైన ప్రాంతాల్లోని భూములను వేలం వేసి వచ్చిన డబ్బులతో హైదరాబాద్ చుట్టుపక్కల ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ భూములు సేకరించాలని హౌసింగ్ బోర్డు అయితే భావిస్తోంది. ఇక ఇతర రాష్ట్రాల్లో కూడా అధ్యయనం చేసి మరి ఏ విధంగా రాష్ట్రంలో హౌసింగ్ బోర్డు నామమాత్రంగా మారగా ఇతర రాష్ట్రాల్లో అయితే చాలా ఇండ్లు నిర్మించిస్తున్నాయి. ఈ క్రమంలో కన్సల్టెన్సీ ఆయా రాష్ట్రాల్లో పర్యటించి అధ్యయనం చేసి అనుసరించాల్సిన అంశాలను సూచిస్తుంది. ప్రస్తుతం హౌసింగ్ బోర్డు వద్ద డబ్బులైతే లేవు. అయితే 100 ఎకరాల ల్యాండ్ మాత్రం ఉంది. మరి ఆ ల్యాండ్ను తనఖా పెట్టి హడ్కో వంటి సంస్థల నుంచి కూడా రుణం తీసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. ఆ నిధులతో హైదరాబాద్ చుట్టుపక్కల ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ పేద మధ్యతరగతి వారికి కొన్ని తక్కువ డబ్బులు కట్టించుకొని ఇల్లు నిర్మించి ఇవ్వాలని చెప్పేసి అపార్ట్మెంట్ల తరాలో నిర్మించాలని చూస్తుంది. మరి అపార్ట్మెంట్ల నిర్మాణానికి ఛాన్స్. గతంలో హౌసింగ్ బోర్డు రూపొందించిన కాలనీల్లో 80% ఇండిపెండెంట్ ఇళ్లే ఉన్నాయి. అప్పట్లో ఇండిపెండెంట్ ఇళ్లకే డిమాండ్ ఉండడంతో వాటిని నిర్మించింది. ఎల్ఐజీ కేటగిరీలో అంటే లో ఇన్కమ్ గ్రూప్ కేటగిరీలో మాత్రం అతి తక్కువ ఆదాయ వర్గాల కోసం క్వార్టర్ల రూపంలో ఇళ్ల నిర్మించింది. ఇప్పుడు భూముల ధరలు అధికంగా ఉన్నందున మరి ఇండిపెండెంట్ ఇళ్ల నిర్మాణం కాకుండా విస్తృత స్థాయిలో అపార్ట్మెంట్లను నిర్మించి ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి ఆలోచనే ఔటర్ రింగ్ రోడ్ను నిర్మించిన తర్వాత దాని చుట్టూ శాటిలైట్ టౌన్షిప్ నిర్మించాలని నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి నిర్ణయించారు. హైదరాబాద్ నగరంపై జనాభా ఒత్తిడి పెరుగుతుందని, ఇక ట్రాఫిక్ సమస్యలు పెరుగుతున్నాయని, పర్యావరణ సమస్యలు ఇవన్నిటి వల్ల మరి టౌన్షిప్లకు ప్రణాళికలు అయితే సిద్ధం చేశారు. కానీ ఆయన అకాల మరణంతో మరి శాటిలైట్ టౌన్షిప్లు అయితే అమల్లోకి రాలేదు. తర్వాతి ప్రభుత్వాలేవి ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. అసలు బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లని పేదవారికి ఇల్లు కట్టించడం కానీ దాని మీద దృష్టి అయితే పెట్టలేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి అదే తరహాలో
ఆలోచనతో కసరత్తు అయితే ప్రారంభించింది. ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే పేద మధ్యతరగతి వారు సిటీల్లో కోట్లు పెట్టి ఇండ్లయితే కొనుక్కోలేరు కాబట్టి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల తక్కువ ధరలు తక్కువ అమౌంట్‌తో మరి ఇండ్లు కట్టుకుంటే కట్టించి ఇస్తే అందరికీ కూడా సొంతింటి కల నిజమయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వానికి కూడా మంచి పేరు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా మార్చి 2వ వారంలో ఫైనల్ లిస్ట్ పెట్టి నిజమైన అర్హులకి ఇందిరమ్మ ఇల్లు కూడా మంజూరు చేసి ఇటు 4 ఏళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇల్లు కట్టించి పేదవారికి అందరికీ ఇవ్వడం. తర్వాత హైదరాబాద్ చుట్టుపక్కల కూడా అతి తక్కువ ధరలకే మరి ప్లాట్లు కూడా అర్హులకి అంటే ఎవరైతే డబ్బులు కడతారో వారికి ఇవ్వడం ద్వారా కూడా మరి అందరికీ ఇల్లు సమకూరే విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పి అందరూ కూడా భావిస్తున్నారు. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.